నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పహల్గాం దుర్ఘటనపై ప్రధాని అత్యవసర సమావేశం. మోదీకి ప్రస్తుత పరిస్థితిని వివరించిన అజిత్ దోబాల్, జయశంకర్. పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు. బైసరన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్. జపాన్లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. 12,000 కోట్ల పెట్టుబడులు, 30,000 ఉద్యోగావకాశాలు సాధించిన సర్కార్. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్. శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగపడని సీసీ కెమెరాలు ఎందుకు? రికార్డుల్లో చూపడానికి ఏర్పాటు చేస్తున్నారా అని హైకోర్టు ఆగ్రహం. పహల్గాంలో ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం ఖండించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకొని ఢిల్లీకి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలోనే హోం, విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్ఎస్ఏ అజిత్ దోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మరోవైపు పహల్గాంలో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానితో భేటీ అయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు. మరోవైపు ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. పహల్గాంలో పరిస్థితి, భద్రతపై చర్చించనున్నారు. ఇటు పహల్గాంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బైసరన్ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ బృందం శ్రీనగర్ చేరుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేయనుంది. ఉగ్రదాడిలో మరణించిన వారిని గుర్తించిన భద్రతా దళాలు మృతదేహాలను స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. 26 మందిని ముష్కరులు బలి తీసుకోగా అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్లో పనిచేస్తుండగా విశాఖకు చెందిన చంద్రమౌళి ఉన్నారు.
పహల్గాంలో ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకొని ఢిల్లీకి వచ్చిన ప్రధాని విమానాశ్రయంలోనే హోం విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానికి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. మరోవైపు పహల్గాంలో భద్రతా దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ తిరిగి వచ్చిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రధానితో భేటీ అయ్యారు. జమ్మూ కశ్మీర్లో ముఖ్యంగా పహల్గాంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు. మరోవైపు ఈ ఉదయం 11 గంటలకు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న వెంటాడి మరీ చంద్రమౌళిని ముష్కరులు కాల్చివేశారు. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరం చూపలేదు. విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అయిన చంద్రమౌళి మృతదేహాన్ని సహచరులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖకు చేరుకోనుంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ముష్కరుల దాడిలో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి మృతి చెందారు. వీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చంద్రమౌళి మరియు వారి భార్య నాగమణి, మరొక కుటుంబం మొత్తం 4 విశాఖ నుంచి వెళ్ళారు. వీరు నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. అయితే చాలా బాధాకర విషయం, చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి మరీ చంపారు. ఆ చంపుతున్న సమయంలో కూడా వారు ఆ ముష్కరులను భర్తిమాలినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు చెప్తున్నారు. కానీ ఏ రకంగా కూడా వినిపించుకోకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో చంద్రమౌళి మృతి చెందారు. చంద్రమౌళి మృతి చెందినటువంటి అంశాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకి తెలియజేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ చెందినటువంటి అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించారు. చాలా బాధాకర విషయం, చంద్రమౌళి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా కాశ్మీర్ పర్యటన కోసం 18వ తారీఖు వెళ్ళారు. అయితే నిన్న సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నారు. తొలుత వారి ఫోన్ ఏ రకమైన సమాచారం అందట్లేదని నిన్న వారి భార్య సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. కానీ దారుణమైన సంఘటన అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి చంద్రమౌళిగా గుర్తించారు. ఇప్పటికే సమాచారాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశారు. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చంద్రమౌళి కుటుంబ సభ్యులంతా కూడా పర్యటన కోసమని కాశ్మీర్ వెళ్ళారు. బైసరన్ ప్రాంతం అంటే ఒక చక్కటి ప్రదేశం, ఒక రకంగా చెప్పాలంటే స్విట్జర్లాండ్ అంటారు, భారతదేశం స్విట్జర్లాండ్గా భావించేటువంటి బైసరన్ ప్రాంతంలో పర్యటన కోసమని చంద్రమౌళి కుటుంబం వెళ్ళింది. కానీ బాధాకరమైన అంశం, ఉగ్రవాదుల దాడిలో చంద్రమౌళి మృతి చెందారు. మిగిలినటువంటి వారు ఇటు మరొక కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉన్నారని ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే చంద్రమౌళి మృతదేహం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకువస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందాడు. కోటిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు.
టూర్ అలవెన్స్లో భాగంగా 3 రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వెళ్లారు. భార్య 2 పిల్లల ముందే రంజన్ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడీ కార్డు చూసి మరీ చంపారని చెబుతున్నారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇక రంజన్ నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏదైతే ఉగ్రవాదులు దాడిలో హైదరాబాద్కు చెందిన ఐబీ ఉద్యోగి సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీష్ రంజన్ మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం మనీష్ రంజన్ ఉంటున్న క్వార్టర్స్ వద్ద ఉన్నాం మనం. ఆయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఇదే క్వార్టర్స్లో నివసిస్తున్న పరిస్థితి. అయితే 2022లో ఆయన బీహార్ నుంచి బదిలీపై హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన భార్య 2 పిల్లలతో కలిసి ఇదే క్వార్టర్స్లో ఉంటున్న పరిస్థితి. అయితే ఆయనకి 4 రోజుల కిందట సెలవులు మంజూరు కావడంతో భార్య 2 పిల్లలతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంకు పర్యటనకు వెళ్ళారు. పర్యటిస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు తుపాకులతో ఆయనను కాల్చి దారుణంగా హతమార్చారు. అయితే భార్య పిల్లల ఎదుటే ఆయనను కాల్చడంతో ఒక్కసారిగా వారు షాక్కి గురయ్యారు. తీవ్ర శోకసంద్రంలో అయితే మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కూడా శోక విషాదంలో మునిగిపోయారు. ఇక్కడ ఉంటున్న ఆ స్థానికులు కూడా, అంటే అపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఇది తేరుకోలేకపోతున్నారు. ఈ ఘటన నుంచి తేరుకోలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే మనీష్ రంజన్ మృతదేహానికి జమ్మూ కాశ్మీర్లోనే పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. అక్కడ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఆయన మృతదేహాన్ని తరలించే అవకాశం ఉంది. అయితే స్వస్థలంలోని బీహార్కు తీసుకువెళ్తారా లేదా హైదరాబాద్కు తీసుకువస్తారా అనే విషయంపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ స్థానికులు కావచ్చు, ఎప్పుడు తమ కళ్ళ ముందే ఉండే మనీష్ రంజన్ ఒక్కసారిగా ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందడంతో తీవ్రంగా విషాదంలో మునిగిపోయారు. అసలు ఇది నమ్మలేకపోతున్నామని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన మృతదేహం 3-4 రోజుల్లో అయితే స్వస్థలానికి కావచ్చు లేదా హైదరాబాద్ కావచ్చు ఎక్కడికి తీసుకువస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మనీష్ రంజన్ ఇంటి వద్ద ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు యు. పహల్గాంలో ఉగ్రవాద దాడిలో కశ్మీర్ లోయ ఉలికిపడింది. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న కశ్మీర్లో ఉగ్రదాడితో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దాడికి నిరసనగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ కశ్మీర్లో బంద్ పాటిస్తున్నారు. किया था अभी तो कुछ नहीं मिला, क्या बोला बल के चला गया और क्या बोला, ये तो धर्म है लोग का। काजी इस्लाम ने क्या बोला है, एक बिंदु दुडू कुसुम हिंदू मुसलमान मुस्लिम तन हिंदू तहर प्राण बेटा की मान छोड़ा है. We strongly condemn the brutal act of terror in which 28 innocent lives got lost. ये ऐसा इंसिडेंट है जिसने पूरे कश्मीर के दिलों को ठेस पहुंचाई और आज हमारी आंखें नम है. उनको श्रद्धांजलि देने के लिए आज पूरे कश्मीर की दुकानें, पूरे पुलवामा की दुकानें बंद है. पूरे ट्रांसपोर्ट एसोसिएशन ने सोग मनाया, यहाँ के स्टूडेंट एसोसिएशन ने सोग मनाया, यहाँ की ये जो प्राइवेट स्कूल एसोसिएशन है उन्होंने सोग मनाया. सो दिल को दहलाने वाली चीज़ है कि जैसे हमने देखा कि जो टूरिस्ट लोग डिफरेंट स्टेट से आते थे कश्मीर के सैर करने, बहुत सारे घरों के चूल्हे जलते थे. सो मुझे लगता है कि ये कश्मीर की कश्मीरियत या इंसानियत पे बदनुमा दाग है. जैसे इंसिडेंट हुआ हम उसकी पुरजोर अल्फाज में मजम्मत करते हैं और गवर्नमेंट से ये बोलते हैं जिन्होंने ये इंसिडेंट किया उनको जल्दी से जल्द सजा देनी चाहिए. मेरा नाम सईद हैदर शाह है जी. ये कल पहलगाम घोड़े चलाने के लिए गया था. अच्छा. मजदूरी को. फिर हम 3 बजे हमने सुना कि वहाँ पे ऐसा वाक़ा हो गया जिसमें हमने इसको फ़ोन किया तो फ़ोन स्विच ऑफ आया इसका. फिर बाद में जब 3-4 बज गए, 4-4:30 बजे इसका फ़ोन ऑन हुआ. फिर हम फ़ोन करते रहे तो फ़ोन किसी ने नहीं उठाया. फिर हम गए अजमुकाम थाने में. अच्छा. वहाँ हमने ये रिपोर्ट रखी. फिर हम वहाँ से आए घर में और फिर बाद में पता चला कि इसको एक्सीडेंट हो गया वहाँ पे. तो फिर हमारे लड़के गए वहाँ, उन्होंने देखा जब तो ये अस्पताल में था वहाँ.
तो घर में और कौन कमाने वाला है? और कौन है? और छोटे हैं दो, तो बड़ा यही था कमाने वाला, सबसे बड़ा। हाँ, ये घोड़ा चलाता था वहाँ पे? घोड़े चलाता था। क्या अपील रहेगी आपकी सरकार से? क्या अपील रहेगी? जिसकी जान थी वो चली गई, तो क्या अपील रहे? कमाने वाला यही था। यही था। आपको इंसाफ चाहिए? इंसाफ चाहिए, और क्या? जिसने भी किया उसको उस अंजाम तक उसका अंजाम मिलना चाहिए उसको। ये क्यों किया? बेगुनाह था, ये बेगुनाह मारे गया, और क्या? हाय अल्लाह के कसम खुदाया में एक ही सहारा था, यही कमाने वाला ये था। कमाए वाला से ये कमाए दास ये एक बच्चा कमाए वाला से कोनो तो बड़ा ही से हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना 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 हाँ। ये कमाए वाला, ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था। ये हाय खुदाया। आप अपना नाम बताइए। वालेकुम सलाम। मेरा नाम सईद बाग सिंह है जी। मैं यहाँ इसके चाचा हूँ जी। इसको कमाने वाला कोई नहीं, ये बड़ा बेटा था। तो अल्लाह की तरफ से था, इसको ये हादसा हो गया। कितने बच्चे हैं इसके? 3 बच्चे हैं। अच्छा, बड़ा यही था। इसकी शादी हुई थी? इसकी शादी हुई थी। अच्छा। इसका एक बच्चा था, वो भी मर गया था। तो अब इसको कमाने वाला कोई नहीं। हमारी अपील है कि इसका बहुत गरीब है ये। बहुत गरीब है, इसको नजरसानी की जाए, इनकी बच्चों को भी हिफाजत की जाए, बस हमारी यही अपील। बेगुनाह था बेचारा। बेगुनाह था। జపాన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. రాష్ట్ర బృందం ఇవాళ హైదరాబాద్ రానుంది. జపాన్ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. సుమారు 30,500 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్లో ఎకోటౌన్ అభివృద్ధికి, జపాన్లో రాష్ట్ర యువతకు ఉద్యోగాల కోసం ఒప్పందాలు జరిగాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం జపాన్లోని రివర్ ఫ్రంట్లను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. జపాన్లో 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేడు హైదరాబాద్ రానుంది. ఈ నెల 15న హైదరాబాద్ నుంచి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు 16వ తేదీన టోక్యో చేరుకున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో సుమారు 1,000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబేని ముందుకొచ్చింది. మొదటి రోజే ప్రముఖ జపాన్ కంపెనీతో రాష్ట్ర సర్కార్ ఈ మేరకు ఎంఓయూ చేసుకుంది. ఇండస్ట్రియల్ జోన్ నిర్మాణం పూర్తయితే సుమారు 5,000 కోట్ల పెట్టుబడులతో పాటు దాదాపు 30,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. హైదరాబాద్లో 10,500 కోట్ల రూపాయలతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా, నెయిసా ముందుకొచ్చాయి. హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద 562 కోట్ల రూపాయలతో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది. రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను తోషిబా సంస్థ నిర్వహిస్తోంది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఎంఓయూ జరిగింది. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్ను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. జపాన్లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి బృందం ఒప్పందాలు చేసుకుంది. టీఈఆర్ఎన్, రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, టామ్కామ్ ఒప్పందాలు జరిగాయి. రానున్న 2 ఏళ్లలో 500 మంది తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాలు కల్పించేలా ఎంఓయూ కుదిరింది. టోక్యోలోని టీఈఆర్ఎన్ గ్రూప్ జపాన్లో సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ సెక్టార్లలో అంతర్జాతీయ రిక్రూట్మెంట్లు చేస్తోంది. రాజ్ గ్రూప్ జపాన్లోని ప్రముఖ నర్సింగ్ కేర్ ఉద్యోగాల కల్పనా సంస్థ సుకోయ్ కార్పొరేషన్ లిమిటెడ్ తో కలిసి పనిచేస్తుంది. రానున్న 2 ఏళ్లలో హెల్త్ కేర్ రంగంలో 200, ఆటోమోటివ్, మెకానికల్, ఐటీలో 100, హాస్పిటాలిటీలో 100, నిర్మాణ రంగంలో మరో 100 ఉద్యోగాలు కల్పించనున్నారు. హైదరాబాద్ లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర బృందం జపాన్లో పర్యావరణ హిత కిటాక్యుషు నగరాన్ని సందర్శించి ఈఎక్స్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కిటా క్యూషు మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. టోక్యోలోని సుమిదా రివర్ ఫ్రంట్, కిటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్లను సీఎం బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవనం కోసం అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసింది. నిన్న హిరోషిమా నగరాన్ని సందర్శించి డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ను ముఖ్యమంత్రి బృందం కలిసింది. హిరోషిమా, తెలంగాణ మధ్య సంబంధాలపై వారు చర్చించారు. ప్రభుత్వ ఆలోచనలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలని సూచించారు. సిఎస్ శాంతికుమార్తో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మే మొదటి వారంలో హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని తీసుకుని భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. భూభారతి అమలు చేసిన 4 మండలాల్లోని తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఈ 28 మండలాల్లోని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మరో 2 అధికారులకు చట్టంపై వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తి చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని, 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలని సూచించారు. నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేయాలని సూచించారు. 25% రాయితీతో ఇచ్చిన ఎల్ఆర్ఎస్ గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుందని, మరోసారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అత్యంత కీలకమని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదక నిగమ్ లిమిటెడ్ మధ్య ఇటీవల జరిగిన 3,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందమే గొప్ప నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ, రాజస్థాన్ మధ్య గతంలో చేసుకున్న సోలార్, థర్మల్ విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో రాష్ట్ర సచివాలయంలో రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్తో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ, రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ఫెడరల్ స్ఫూర్తికి గొప్ప నిదర్శనమని పేర్కొంటూ దీన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను భట్టి విక్రమార్క ప్రకటించారు. ముఖ్యంగా ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో నెలకొల్పనున్న 1,600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన సింగరేణి 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపు పనులకు వచ్చే నెల 2వ వారంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన BHELకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. 3,100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు సంయుక్త భాగస్వామి కంపెనీని నెలకొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై మంచి పురోగతి ఉండడంపై రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ సంతృప్తి వ్యక్తం చేశారు.